యాక్టివ్ పిల్లలన్నా సోమవారితో మనం స్నేహం చేసామనుకో చూడండి, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే అందరూ చూడాలి పిల్లలు. సోమవారి వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళందరూ ఏమైపోయారు చూడండి. సోమవారి వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ కూడా అందరూ ఏమైపోయారు? కాబట్టి మనం సోమవారితో స్నేహం చేయొచ్చా? బైబిల్ ఒక మాట ఉంది, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు, సోమవారుల సహవాసం చేయవాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక సోమవారం వాళ్ళతో వీళ్ళందరూ కలిశారు. అందరూ ఏమైపోయారు చెప్పండి? అందరూ సోమవారం అయిపోయారు. అందుకే మనము ఎప్పుడు కూడా ఇలాంటి సోమవారాలు ఏం చేయకూడదు, త్యాగం చేయకూడదు. కానీ ఎవరితో చేయాలంటే చూసారా, చూడండి, ఎవరితో చేయాలంటే ఎవరితో చేయాలి చూడాలి పిల్లలు, ఇక్కడ చూడాలి. ఎవరితో చేయాలి? అబ్బాయి చూడు చక్కగా సండే స్కూల్ పోతాడు, పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు, మంచి గుడ్ బై. ఇలాంటి వాళ్ళతో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. కానీ ఎప్పుడైతే మనము చూడండి పిల్లలు మంచి వాళ్ళతో స్నేహం చేస్తామో వాళ్ళంతా మనమంతా ఏమైపోతామంటే చూడండి ఏమైపోయారు వాళ్ళు? చూసారా చూసారా ఏమైపోయారు? మంచి వాళ్ళతో స్నేహం చేసేవాడు ఏమైపోయాడు? మంచివాడు అయిపోయాడు. చూసారా, అర్థమైంది. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేయాలి? బాయ్ చెప్పండి, ఎవరు చేయాలి? కానీ మంచి వాళ్ళతో స్నేహం చేస్తేనేమో మంచి వాళ్ళు అయిపోయాడు. కాబట్టి ఈ మంచి బాబుని పక్కన పెట్టేద్దాం, ఓకేనా? ఇప్పుడు సోమవారి వాడిని తీసుకున్నాం కదా, సోమవారి వాడిని పెట్టి. కానీ ఇప్పుడు సోమవారి వాడిని పెట్టి ఏమని చెప్పాము? అందరూ కూడా ఏమైపోయి చూడండి, సోమవారి వాడు అందరూ కూడా ఏమైపోయారు చూడండి. అందరూ ఏమైపోయారు? సోమవారి వాళ్ళు అయిపోయారు. చూసారా, అర్థమైందా? ఒక్క సోమవారి వాడుతో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? సోమవారి వాడు. కాబట్టి మనకు సోమవారి వాడు చెప్పండి, సోమవారి వాడు మనకి వద్దు. ఎవరి కావాలి మనకి? మంచి వాడు తీసుకున్నాం. కాబట్టి ఈ మంచి వాడితో స్నేహం చేస్తే ఏమైపోతాం మనము? ఇప్పుడు ఏమైపోయారు చూడు, చూసారా? కాబట్టి మన స్నేహితులు ఎట్లా ఉండాలి? మంచివాడు. కాబట్టి ఇలాంటి సోమవారి వాడు మనకి కడిపిల్ల. మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరితో స్నేహం చేస్తారు? వెరీ గుడ్. తర్వాత మాట్లాడకూడదు. మాట్లాడకూడదు అన్నారు. మాట్లాడితే ఆపేస్తా. పిల్లలు చూడండి, ఇదేంటంటే చర్చి. చెప్పండి, ఇదేంటి? అయ్యగారు పడుతుంది. చర్చిలోకి వెళ్తే ఏం జరిగింది? చర్చిలోకి వస్తే ఏం జరుగుతుంది? ఇది మనం తెలుసుకున్నాం ఇప్పుడు, ఓకేనా? కానీ చర్చిలోకి వస్తే ఏం జరుగుతుందో మనము తెలుసుకున్నాం, ఓకేనా? మంచిగా చూడు, ఒక చర్చికి కోపంతో అబ్బాయి వచ్చేసాడు. చర్చికి ఎక్కడ వచ్చాడంట? కోపంతో ఉన్నటువంటి బాబు ఎక్కడికి వచ్చాడు చూడండి. బాబు వెనక జరగండి, వెనక జరగాలి. మీరు జరగండి, వెనక జరగండి. మీరు బాయ్స్ జరగాలి, వెనక్కి జరగండి, వెనక జరగండి. మంచిగా ఓకేనా పిల్లలు? ఆ బాబుతో ఆడకొచ్చాడు చర్చి లోపలికి వచ్చేసాడు. చర్చి లోపలికి వచ్చి కూర్చుంటే ఏమైపోయాడు చూసాడు పిల్లలు? ఇప్పుడు ఎంత మారిపోయాడు మీకు అన్ని చూపిస్తున్న తర్వాత ఇప్పుడు చర్చి లోపలికి వచ్చేస్తే అతని జీవితం ఏమైపోయింది చూడండి. పాపం అంతా ఏమొచ్చేసింది? సంతోషం వచ్చేసింది పిల్లలు. తర్వాత దేశం కన్నా వచ్చాడు. చెప్పండి, దేశం కన్నా ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ చర్చి లోపలికి వచ్చేసాడు. చర్చి లోపలికి దేశంతో ఉన్న అబ్బాయి వచ్చేస్తే ఇప్పుడేం జరిగిందంటే చూడండి పిల్లలు,
ఆ దేశం అంతా పోయి ఎట్లా మారిపోయాడంటే ఏమొచ్చింది? అబ్బా ఏమొచ్చేసింది చర్చిలోకి. ఏ దగ్గరికి వస్తే దేశం అంతా చేసి ఏమిస్తాడు? ఏమిస్తాడు. తర్వాత ఇంకో అబ్బాయి వచ్చాడు చర్చిలోకి. అబ్బాయి వస్తాడు చూడండి, దుఃఖంతో వస్తున్నాడు. కనుక దుఃఖంతో వచ్చి చర్చిలో కూర్చున్నాడు. పాటలు పాడుతున్నారు, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నారు. అలా దేవుని యొక్క వాక్యం అంతా కూడా పిల్లలు వింటా ఉంటే చూడండి ఏం జరిగిందంటే దుఃఖం అంతా పోయి ఏమొచ్చేసింది పిల్లలు? ఏ ఏమిస్తాడు? మనకి ఏమిస్తాడు? సమాధానం వచ్చేసింది. తర్వాత ఇంకా అబ్బాయి అసూయతో వచ్చాడు. పిల్లలు ఎట్లా వచ్చాడు? అసూయ ఎక్కడికి వచ్చాడు? చర్చి లోపలికి వచ్చి కూర్చున్నాడు. కనుక అసూయకి చర్చి లోపలికి వచ్చి కూర్చున్నారు. అక్కడ పాడే పాటలు చెప్పేటువంటి వాక్యాలకి కనుక అందరు కూడా మాట్లాడకూడదు, వెనకాల ఎవరు మాట్లాడుతుంటారు. కాబట్టి అట్లా లోపలికి వచ్చి కూర్చుంటే చూడండి పిల్లలు అసూయ కోపము అంతా పోయి పిల్లలు చూడండి ఏమొచ్చేసిందంటే అతనికి ఏమొచ్చేసింది? కరుణ వచ్చేసింది పిల్లలు. కానీ ఇప్పుడు చర్చి లోపలికి వచ్చినటువంటి అసూయలు ఏమైపోయినాయి? ఎక్కువైంది అసూయ. చూసారా? చర్చి లోపలికి వచ్చి ఏం పోయింది? అసూయ పోయింది, కనుక దేశం పోయింది, కోపం పోయింది. ఏమైపోయారు వాళ్ళంతా? మారిపోయింది. అసూయ వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్నారు? చెప్పండి పిల్లలు, ఎక్కడ కూర్చున్నారు కదా చర్చిలో. చూడండి ఏంటి ఇది? చర్చి లోపలికి వచ్చి అసూయతో వచ్చి ఏమైపోయారు వాళ్ళు? సమాధానంతో, ప్రేమగా, సంతోషముగా, కరుణగా మారిపోయారు కదా. కనుక యేసే అట్లా మార్చేస్తాడు. కాబట్టి అందుకే మనం ప్రతి ఆదివారం ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? ఎక్కడ వెళ్ళాలి? అర్థమైందా? పోయిందా లేదా? పాపం పోయిందా లేదా? దేశం పోయిందా లేదా? మారిపోయారా లేదా? చూడు చర్చి లోపల ఇంకా కోపం లేదు, దేశం లేదు. కనుక యేసే దగ్గరికి వస్తే ఆ యేసే మనంతా కూడా మార్చేస్తాడు. అర్థమైందా ఇది? నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోండి. పిల్లలు రండి, ఇక్కడ రండి. ఇక్కడ పిల్లలు రండి. ఎంతమంది? 6 మంది. ఇక్కడ ముందు నిలబడి బాయ్స్ ఇంకోటి ఒక్కడండి. మీకు గాజు ముగ్గురు వంట లేదు అన్ని కథ ఇదంతా కూడా అది అవ్వాల మీకు అంటే చెప్పాలి కదండి. మీరు కథలు తిన్నాను చెప్పి ఇట్లా స్వాద్ చెప్పాలండి. వంట టైం పడుతుంది, కష్టపడి చెప్తాను తర్వాత. ఇప్పుడు పిల్లలు కొన్ని కార్డులు ఇస్తాను, వీళ్ళందరికీ కూడా కార్డులు ఇస్తాను. మీరు 2 కోరుకోవాలి. 2 కార్డులు. పరలోకం పోవాలంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే కార్డులు ఆన్సర్లు ఉంటాయి. చెప్పండి ఏమంటే వాళ్ళకి ఇచ్చే కార్డుల్లో ఆన్సర్లు ఉంటాయి. కనుక పరలోకం పోవాలంటే ఏ ఆన్సర్ కరెక్ట్ మనము చూద్దాం. కనుక ఏమంటే పరలోకం పోవాలనుకుంటారు మనుషులు అనేది మనం చూద్దాం. కానీ ఇప్పుడు ఒక కార్డు ఈ బాబు బయట చూపించు. ఈ కార్డు ఈ బాబు ఇప్పుడు పిల్లలు అవన్నీ ఇప్పుడు దాంట్లో ఆన్సర్లు ఉన్నాయి. మీరు 2 కోరుకోండి, దాంట్లో ఒకటి నేను చెప్తా, ఒకటి చూద్దాం. కనుక 2 ఆప్షన్లు. ఇప్పుడు మొత్తం 6 ఉన్నాయి పిల్లలు దీంట్లో. ఇప్పుడు చెప్పండి ఎవరు కోరుకుంటారు? ముందు బాయ్సా గర్ల్సా? ఆడు గాల్సే అన్నాడు. వీళ్ళిద్దరా? సరే వీళ్ళిద్దరిలో ఒకటి తీద్దాం పిల్లలు. పరలోకం పోవాలంటే ఒకటి అతను చెప్పాడు కదా, అని చెప్పి తీద్దాం. కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తీసాము. ఏమని చూడండి, నేను చాలా మందికి సహాయం చేశాను. చాలా మందికి సహాయం చేసి పరలోకం పోతారా? పోరా? పోరు. కనుక ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా అక్కడ మీరు కూర్చోండి. నెక్స్ట్ ఇంకా చెప్పండి, ఇంకా కోరుకోండి. నెక్స్ట్ ఎవరు? గర్ల్స్ బాయ్స్ అయిపోయింది. నెక్స్ట్ 2 కోరుకోండి, దాంట్లో ఒక ఆన్సర్ నేను చూద్దాం. ఎవరు? 2 చెప్పాలి. ఎల్లో తమ్ముడిది ఒకటి చూద్దాం. చదవండి ఏముంది?
నా వద్ద బైబిల్ ఉంది. బైబిల్ అంటే పర్లోకి వెళ్ళిపోతారా? అంటే చాలా మంది అనుకుంటారు బైబిల్ ధనవంతులు. బైబిల్ అంటే కూడా పరలోకము ఓంకెళ్ళి. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా ఈసారి బాయ్స్ చెప్పండా? పింక్ పింక్ ఏది పింక్ పింక్ ఎల్లుండా? సరే ఎల్లుండా. సరే ఒకటి ఏం చదవండి. నాకు చాలా డబ్బు ఉంది. అబ్బాయి నమ్మాలి, చాలా డబ్బు ఉంది. పరలోకం పోతారా? చాలా డబ్బు పరలోకం పోరు పిల్లలు. బైబిల్ ఉన్న పోరు, మంచి పేరున్న పోరు, సహాయం చేసిన పోరు. కనుక ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు పరలోకం పోవాలంటే. నెక్స్ట్ నువ్వు కూర్చోమ్మా. నెక్స్ట్ ఇంకా కోరుకోండి. ఎల్లో రెడ్డా? సరే చూడండి. నాకు ఎంతో మంచి పేరు ఉంది. అబ్బా మంచి పేరు పరలోకి వెళ్ళిపోతారా? పోతారు పిల్లలు. మంచి పేరు కూడా పరలోకం పోరు. కనుక దాని తర్వాత కొన్ని కాలేజీ పరలోకం ఉండదు. కనుక ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. మంచి పేరు ఉంటే ఇక్కడ మంచివాడు మంచి పరలోకం పోం. నెక్స్ట్ అన్ని రెండే మిగిలినవి కాబట్టి రైట్ అన్న. చూడండి పిల్లలు, నేను చర్చికి వెళ్తాను. పరలోకం పోతావా? చర్చికి వెళ్ళి కూడా పరలోకం పోవాలి, మార్మస్ పొందితే. కానీ పిల్లలు ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. కానీ ఇప్పుడు పరలోకం పోవాలంటే ఏం చేయాలంటే అందరూ చదవండి. నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను. ఇది పిల్లలు పరలోకం పోవాలంటే రైట్ ఆన్సర్ ఏంటి? ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో యోహాను 1:9 ప్రకారము అలాంటి వాళ్ళు ఏమవుతారు? పరలోకము. చూసారు ఇన్ని ఆన్సర్లు చూసాం కదా. ఇన్ని ఆన్సర్లు ఏంటి? చర్చికి వెళ్ళిన పరలోకము లేదు, తర్వాత మంచి పేరున్న పరలోకము లేదు, తర్వాత చాలా డబ్బున్న పరలోకం లేదు, తర్వాత బైబిల్ మన దగ్గర ఉన్న పరలోకం లేదు, చాలా మంది సహాయం చేసే పరలోకము లేదు. కాబట్టి పరలోకం పోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మరి మీరు ఎంత యేసుని విశ్వాసం ఉంచారా? యేసు ప్రభువుని నమ్ముకున్నారా? వెరీ గుడ్. నమ్ముకుంటామని చేయొద్దండి. అందరు నమ్ముకోండి. ఇప్పుడైనా యేసుని నమ్ముకోండి. సరేనా? సరే ఇంకోటి పిల్లలు మాట్లాడద్దు. మీరు మాట్లాడితే ఆపేస్తా. చాలా మంది ఆపేస్తా. మీకు కావాలా వద్దా? నేను మాట్లాడుతున్నాను. అది పడగొట్టింది మీ డాడీ తిడతాడు. మాట్లాడవద్దు. నీకు ఎందుకు అడ్డారు? పిల్లలు ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి. పిల్లలు ఇప్పుడు ఏమన్నా ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ 3 రోజులు ఎగ్సే పెడుతున్నాడు. అవునా? చూడండి పిల్లలు, ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి. మీకు వచ్చేసి దీంట్లో ఎగ్స్ లో డబ్బులు ఉన్నాయి. ఎవరు మంచిది ఎన్నుకుంటారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. సరేనా? నేను పిలిచాడే రావాలి. అట్లా వద్దు. ఇంతకు అయిపోయారు కదా, నేను పిలుస్తా. బ్లాక్ షర్ట్ అందరూ చూడండి. రండి బాబా. నీకు ఇష్టమైంది తీసుకురా. అవి దీంట్లో లేదు. కొన్ని మంచిగా వెళ్ళిపోవాలి.
నీకు ఇష్టమైంది తీసుకో. ఏం కూడా మంచిది ఎన్నుకోవాలి, సరైనది ఎన్నుకోవాలి. నెక్స్ట్ బాయ్స్ వీటి కూడా మంచిది ఎన్నుకోవాలి, సరైనది. కూర్చోండి, మీరు మాట్లాడదు మాట్లాడదు. ఇంకెవరు నీకు ఇష్టమైంది చూడండి పిల్లలు, మిగిలింది ఏంటంటే నాకన్నమాట. కానీ ఇప్పుడు బాబు 100 రూపాయలు ఉన్నాయి దీంట్లో. పిల్లలు మీరు అనవసరంగా మంచి సరైన ఎన్నుకోలేదు. పిల్లలు సరైన ఎన్నుకుంటే 100 రూపాయలు మీకు వచ్చాయి. అవునా కాదా? కూర్చోనా, కూర్చో కూర్చో. సరైన ఎన్నుకుంటే మీకు ఏమొచ్చేది? 100 రూపాయలు. కానీ ఇది ఎన్నుకోపోయినా పర్లేదు, సరైన పనిలోకి ఎన్నుకోండి. సరేనా? ఈ 100 రూపాయలు నాకే అన్నమాట వచ్చినాయి కాబట్టి. కానీ మీరు అందరూ ఏమి ఎన్నుకోవాలి చెప్పండి. ఎన్నుకునేటప్పుడు ఎలాంటి ఎన్నుకోవాలి? మంచిది ఎన్నుకోవాలి. కనుక ఈ లోకంలో మంచి యాపిల్స్ ఎన్నుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎన్నుకోవాల్సిన పిల్లలు ఏంటంటే ఎన్నుకోవాల్సిందంటే చెప్పండి, పరలోక రాజ్యం. సరేనా? ఓకే, సరే పిల్లలు. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు. అందరు కూర్చోండి, కూర్చోండి. పిల్లలు చూడండి, ఇప్పుడు మంచి స్టోరీ మనం వెళ్దాం. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మ్యాజిక్ చూపిస్తా. మీ అందరికి ఇష్టమేనా? ఓకే పిల్లలు, చూడండి పిల్లలు, ఈ లోకంలో మనుషులందరూ కూడా దేవుని యొక్క వాక్యం తెలుస్తూ ఉందండి. మనుషులందరూ కూడా పాపములు పుట్టిన వారు. ఎక్కబడ్డారా మనుషులందరూ కూడా? చూడండి, చదవండి. ఏ చెప్పాను? పాపము చేపట్టిన వాడు పాపమునకు దాసుడు. పిల్లలు ఈ బాబు షర్టు, ఈ బాబు పేరు ఏంటంటే రాజ్ కుమార్. నేను ఆ బాబు పేరేంటి? ఈయనెవరు? సాతాను, అపవాది. కనుక అపవాది ఏం చేస్తాడంటే పాపం చేస్తా ఉన్నాడు. చూడండి, మెడకేం వేశాడంటే తాడు వేసి పాపములు ఏం చేసి అతన్ని బంధించాడు. రాజకుమారుడు అంటే రాజు కొడుకులా ఉండాల్సిన వాడు పాపములో బంధించబడ్డాడు. ఆ రీతిగా మనుషులందరూ కూడా పిల్లలు పాపములో ఉన్నారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అది అటు గిచ్చడం, నువ్వు రక్షట్టు, ఇక్కడ అటు అల్లరి చేయటము, గిచ్చటము, ఇలా తొందర చేయడం, ఇదన్నీ తప్పులే దేవుని దృష్టిలో, పాపలే. కాబట్టి అటు అల్లరి చేయకూడదు. సరే పిల్లలు, అట్లా పాపంలో ఉన్నటువంటి మామూలందరూ కూడా రక్షించాలని చెప్పేసి దేవుడు ఆశించాడు. కానీ మనుషుడు మాత్రము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక పాపం పోగొట్టుకోవడానికి. కానీ ఎప్పుడైతే మనుషుల పాపం వచ్చిందో ఆదాము ద్వారా, చూడండి పిల్లలు, మనిషి ఏమైపోయాడంటే ఆ దేవుని యొక్క పరిశుద్ధత నుండి దూరం అయిపోయాడు. మనిషి దేవుని యొక్క పరిశుద్ధత నుండి దూరం అయిపోయాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ మనిషి దేవుని కలుసుకోలేకపోతున్నాడు. కనుక బైబిల్ చదివితే కలుసుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనుషుల పాపం ఉంది. అది మాత్రమే కాదు, చూడండి, సాతానుడు ఏం చేసి అతను మెడకేమేశాడు? తాడు వేసి పాపంలో బంధించాడు. పాపములో ఉండే బైబిల్ చదువుతున్నాడు, కానీ దేవుని దగ్గర అంటే పరలోక అవకాశము లేదు పిల్లలు. కాబట్టి మనము పాపంలో ఉండి బైబిల్ చదివినా దేవుని కలుసుకోలేము. కాబట్టి అంత మాత్రమే కాదు, కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే చాలా మంది పరలోకం పోవడానికి, వాళ్ళ పాపాన్ని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏం చేస్తాడు ఆయన? ఈయన ఏం చేస్తాడు చెప్పండి? నీళ్ళలో స్నానం చేస్తే ఏమైందంటే పాపము పోయిద్దా? చెప్పండి పిల్లలు, నీళ్ళలో స్నానం చేస్తే పాపం పోయిద్దా? పాపం పోదు, కానీ ఒంటికున్న మురిగిపోయింది. అదేనా? మనం స్నానం ఎందుకు చేస్తాం? కనుక ఆ స్నానం చేస్తే మనకున్న మురిగిపోయింది, బట్టలు తిట్టి వాడి మురిగిపోయింది. కానీ మన హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, ఆ పాపం ఎట్టపోయింది?
పాపం చాలా మంది తెలియక పాపం చాలా మంది ఏం చేస్తారంటే మేము నీళ్ళలో మునిగితే ఏమైపోయింది మా పాపం పోయిందని నీళ్ళలో మునుగుతున్నారు. పిల్లలు నీళ్ళలో మునిగినా కూడా అక్కడ ఏమని రాయబడింది, దేవుని దృష్టి ఎందు మన ఆ కీళ్ళందు కట్టినంత మురికి గుడ్డల వల్లే ఉన్నాయి. కాబట్టి వెలుపల లోపల అంతరంగంలో పాపం ఉంది కానీ వెలుపల శుభ్రం చేసుకుంటున్నాం కానీ పైకి మునిగిపోతుంది. కానీ మన లోపల పాపం ఎట్లా పోయింది? కాబట్టి పిల్లలు లోపల పాపం పోవడానికి మనిషి నీళ్ళలో మునిగినా కూడా ఉపయోగం లేదు. పిల్లలు నీళ్ళలో మునిగినా కూడా ఆ పాపం పోయేదిగా మనకు కనబడటం లేదు. అంత మాత్రమే కాదు పిల్లలు, చూడండి ఒక వ్యక్తి పాపంలోనే ఉంటే చూడండి దాని యొక్క అంతం ఏంటంటే ఎక్కడ పోతున్నాడు పాపంలో వ్యక్తి? ఏముందంటే ఇది నరకం. కాబట్టి పాపంలో జీతము మరణం అన్నాడు. కనుక పాపం చేసిన వారందరూ కూడా, తప్పు చేసిన వారందరూ ఎక్కడ పోతారు పిల్లలు? నరకానికి పోతారు. కాబట్టి ఇప్పుడు పాపం చేసిన వాడు చివరికి వెళ్ళేది ఏంటంటే నరకం. అది ఎంత భయంకరము! నరకం అంటే ఎంతో భయంకరమైన అగ్ని కదా. కానీ ఇప్పుడు ఎండ వస్తే మనము తట్టుకోలేకపోతున్నాం. కొంచెం వంట చేస్తూ ఉంటే కాల్తే తట్టుకోలేకపోతున్నాం. అంత భయంకరమైనటువంటి ఈ ఎండగా తట్టుకోలేకపోతే మరి నరకానికి పోతే వీళ్ళు ఎట్లా ఉంటుంది తెలుసా? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చాలు. ఇప్పుడు కేకలేస్తూ ఉంటారు దప్పిగా అని. పండ్లు కొనుక్కుంటారు కనుక చీకట్లో ఉంటారు కనుక అట్లా ఎంతో భయంకరమైన పిల్లలు. ఇట్లా ఎవరు నరకానికి పోతారంటే ఇట్లా పాపము చేత బంధించబడిన వారు. లోకంలో మనుషులందరూ కూడా పాపంలోనే ఉన్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ పాపంలోటువంటి మనిషి విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? చూడండి పిల్లలు, దేవుడు ఏం చేశాడంటే అలాంటి పాపంలోటువంటి మనుషులు విడిపించడానికి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పిల్లలు యేసయ్య వచ్చి మనందరి శిక్ష మనందరి శిక్ష యేసయ్య ఆయన మీద వేసుకున్నాడు. చూడండి, ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టారు, ఆయన చేతుల్లో రక్తం కారుతా ఉంది, ఆయన ప్రక్కలో రక్తం కారుతా ఉంది, మేకులు వచ్చే కాళ్ళ రక్తం కారుతా ఉంది. మనందరి శిక్ష యేసయ్య మీద వేశారు. యేసయ్య తలలో ముండ్ల కిరీటము, చేతుల్లో రక్తము, ప్రక్కల బల్లెపూట రక్తము, కాళ్ళ రక్తం, అట్లా యేసయ్య మనందరి శిక్ష ఆయన మీద పొందాడు. ఆయన పొందాడు కాబట్టి పిల్లలు ఇప్పుడు పాపం చేసిన వారికి యేసయ్యను నమ్ముకుంటే ఏం లేదు చెప్పండి, శిక్ష లేదు. కాబట్టి క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రాయండి. కాబట్టి ఎవరైనా సరే ఇంకా యేసుని నమ్మకపోతే ఈ యొక్క మంచి సమయంలో అయినా సరే మీరు యేసుని విశ్వాసం ఉంచండి. ఎప్పుడైతే యేసుని విశ్వాసం ఉంచుతామో యేసయ్య రక్తం మన ప్రతి పాపాన్ని కూడా కడిగింది పిల్లలు. కాబట్టి మనం నీళ్ళలో ముందు మన పాపం పోదు. కానీ గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఏ రక్తం అది? ఎడ్ల యొక్క మేక రక్తం కాదు, దేవుని యొక్క రక్తం. మరి ఈ లోకంలో ఎవరున్నారు పరిశుద్ధులు అంటే ఎవరు లేరు. అందుకే ఆ దేవుడే యేసు అనే పేరు వచ్చాడు, మనందరూ శిక్ష పొందాడు, రక్తాన్ని కార్చాడు. వాళ్ళు ఎవరైతే యేసు విశ్వాసం ఉంచారో అప్పుడు చూడండి ఏం జరుగుతుందో చదువుకున్న పిల్లలు. ఎప్పుడైతే యేసు విశ్వాసం ఉంచుతారో చూడండి పాపం యొక్క బంధకాలు తెగిపోయినా లేదా? చూడండి ఏమైపోయింది? ఆ తాడు ఏమైపోయింది? తెగిపోయింది. పాపంలో బంధించబడ్డాడు ఏమైపోయాడు చెప్పండి? విడిపించబడ్డాడు. ఎట్లాగూ ఆ సిలువను చూసి యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించని ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో అప్పుడు ఏమవుతుంది? సాతాను అపవాది ఏమైపోతాడు? పాపము పారిపోతుంది. కనుక పాపం నుంచి విడిపించబడతారు. మరి పిల్లలు కూర్చున్న మీరు కూడా నిజంగా పాపం నుంచి విడిపించాలని కోరుకుంటున్నారా లేదా? పాపంలోనే ఉంటారా? ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలంటే ఇప్పుడే మనం కూడా మోకరించి యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఎవరైతే చిన్న ప్రార్థన చేస్తారో వెంటనే పాపం విడిపించబడుతున్నారు. పాపం నుంచి మనం విడిపించబడిన తర్వాత అది ఎక్కడ పోతుంది తెలుసు పిల్లలు? చూడండి ఎక్కడ పోతున్నారంటే చూడండి పాపం నుంచి విడిపించబడిన చివరికి ఎక్కడ పోతాం మనము? నిత్య జీవము. కనుక నిత్య జీవం. కానీ పాపం నుంచి విడిపించబడిన తర్వాత మనము విడిపించబడి దేవునికి దాసులు అవుతాము. పరిశుద్ధ జీవితం వచ్చింది. ఆ పరిశుద్ధ జీవితం చివరికి మనం పోయి ఎక్కడ అంటే ఎక్కడ పోతాము? నిత్య జీవం. అది చదవాలి, అది పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం తీసుకోవాలంటే బైబిల్ క్రమంగా చదవాలి. యేసుని నమ్ముకుని ఆయన విశ్వాసం ఉంచి ప్రతి దినం కూడా మనం బైబిల్ చదివి ప్రార్థన చేసుకునే పిల్లలు మనం ఎక్కడ పోతాము? పరలోక రాజ్యం. అందుకే ఈరోజు మనకి బైబిల్ ఇచ్చాం కదా.
కాబట్టి బైబిల్ కూడా మనం మీరు కలరింగ్ చేశారు. కాబట్టి బైబిల్ కలరింగ్ చేయటం కాదు, కానీ ప్రతిరోజు మీరు ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఎందుకంటే అలా బైబిల్ చదువుడు ద్వారా దేవుని పాపం విడిపించబడి చివరికి మనము దేవునికి దాసులైపోయి పరిశుద్ధ జీవితం పొంది చివరికి ఎక్కడ పోతాము? పరలోకం పోతాం. అక్కడ సంతోషము, ఆనందము, ఎల్లప్పుడూ దేవునితో ఉంటాం. అక్కడ దుఃఖం లేదు, బాధ లేదు, వ్యాధి లేదు. కాబట్టి దేవుడు ఉండేటువంటి స్థలం, ఆ స్థలానికి వెళ్ళాలంటే దేవులో మనం ఈ సమయంలోనే మోకరించి ఏసుకొని ఏం చేయాలి? మనము విశ్వాసం ఉంచాలి. కాబట్టి యేసు ప్రార్థన చెప్పి ఎవరైతే చిన్న ప్రార్థన చేస్తారు చూడండి, ఏం జరుగుతుంది చూడండి. అంటే తోట పిల్లలు ఆ రీతిగా మరి పాపం నుంచి విడిపించబడటానికి చూడండి పిల్లలు, పాపం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో చదవండి, అంత ఏంటి? గట్టిగా. సిన్ అంటే ఏంటి? పాపము. చెప్పండి, సిన్ అంటే ఏంటి? ఆ సిన్ పోవడానికి ఎవరు వచ్చారు చూడండి పిల్లలు. సన్ అంటే ఏంటి? సన్ అంటే ఎస్ఎన్ సన్న సూర్యుడు రా. ఎస్ఎన్ సన్ అంటే ఏంటి? కుమారుడు. మనిషి కుమారుడు యేసు వచ్చాడు కనుక ఆ పాపం పోవడం, సిన్ పోవడానికి ఎవరు వచ్చారు చెప్పండి? సన్, దేవుని కుమారుడు వచ్చాడు కనుక ఎవరా దేవుని కుమారుడు అంటే చూడండి పిల్లలు, ఎవరా దేవుని కుమారుడు? జీసస్ క్రైస్ట్. ఎవరని చెప్పండి? కాబట్టి పాపం తీసేయడం వచ్చిన చెప్పండి, యేసు ప్రభువే. యేసు తప్ప పాపాలు క్షమించే వారికి ఎవరికి అధికారము? వాటి సిన్ పోవాలంటే ఎవరు వచ్చారు? ఎవరు రావాలి? సన్ రావాలి. ఎవరా సన్ను? జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆ యేసు ప్రభువే మన పాపాన్ని కడిగేవాడు. అందుకే మొదటి యోహాను 1:9 రాయబడింది, యేసు రక్తము మన ప్రతి పాపను మనం కడిగి పవిత్రులుగా చేయాలి. కాబట్టి అట్లా యేసు మీద విశ్వాసం ఉంచారంటే యేసే మన పాపాలు క్షమిస్తాడు, మన గొప్ప శాంతి, సంతోషము, ఆనందం, నెమ్మదిస్తాడు. సరే పిల్లలు, మరి మీ అందరికి ఇష్టమేనా? కనుక ఆ రాజకుమార్ లాగా పాపంలో బంధించబడి విడిపించబడేది మీకు ఇష్టమేనా? ఇష్టపడి ఇప్పుడు ఏం చేయాలి? మనం మోకరించి ఏం చేయాలి? మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మోకరించాలి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించాలి, అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి. మాట్లాడకూడదు, ముగించేస్తాం, అయిపోయింది ఇంకా. అందరూ మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. నాకు అందరు చెప్పండి, మాట్లాడుతూ. ఇది మళ్ళీ మ్యాజిక్ చూపిస్తా, మాట్లాడదు. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. యేసు ప్రభువా, నేను కూడా రాజకుమార్ లాగా పాపములో బంధించబడి ఉన్నాను. నన్ను క్షమించి పాపము నుండి విడిపించుట కొరకై నా కోసము రక్తము చిందించినందుకై వందనములు. నా పాపమును కడిగి పవిత్రునిగా, కుమారునిగా, కుమార్తెగా చేసుకున్నామని నా జీవిత సింహాసనంపై మీరే రాజుగా ఉండమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం తన క్లోజింగ్ లెసన్ మా తండ్రి, మా రాజకుమారుడు బంధించబడిన పాపం చూపించడానికి ప్రభా, మరి లోకంలో నీళ్ళ ద్వారా పడుతుంటే పాపం పోదు, బయట కూడా పోదు తండ్రి. కానీ మీ అందరి విశ్వాసం ఉంచాలి. దయలు మా తండ్రి, మీ యొక్క రక్తం ద్వారా మా పాపాలు కడగబడాలని సత్యం గ్రహించాం. పిల్లలు కూడా ప్రార్థన చేశాకండి, తెలిసి తెలియక వాళ్ళ తీర్మానం స్థిరపరచండి, పాటలు క్షమించమని సహాయం చేయమని, వాటికి మనం ఉద్ధరించి అపవిత్రం పోకుండా వాళ్ళ కార్యం జరిగించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. కూర్చోండి పిల్లలు, కూర్చోండి, కూర్చోండి. కూర్చుంటే మీకు మ్యాజిక్ చూపించండి. అన్నా రెడీనా? రెడీనా? చూద్దామన్నా మ్యాజిక్ చూద్దాము.
మమ్మీ దగ్గర చిన్న ముద్ర తీసుకున్నానా పిల్లలకి నంబర్స్ ఉన్నాయి చూడండి పిల్లలు ఏడకే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి రండి ఒక 6 మంది రండి ఆల్రెడీ చేసిన పంపించేది అక్కడ చేయించుకోండి మీరు ఇంటేనే మీరు ఎవరు ఆర్డర్ వస్తారు ఆర్డర్ వస్తారు మీరు అంత తీసుకున్నామా ఎన్ని నెంబర్లు ఉన్నాయి పిల్లలు ఆ నెంబర్లు ఉన్నాయి పిల్లలు దీంట్లో కూడా సరైన పెట్టుకోవాలి ఇది ఉంది ఎవరన్నా వచ్చి మీరు ఎవరి పిల్లలు బాయ్స్ బీచ్ రావాలి బీచ్ నెంబర్ ఇస్తే ఒక నెంబర్లో ఒక కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూద్దాం కూర్చోండి అందరూ కూర్చోండి రా కూర్చోండి అందరూ కూర్చోండి ఒకసారి కూర్చోండి సెట్ అయ్యి కూర్చోవాలి నంబర్ 6 ఏమో చూడు 6 కూర్చోండి రా కూర్చోండి ఆడేవాడు నల్లని పోతుంది కనుక చనిపోతారు దొంగలు ఎక్కడ పోతారు పిల్లలు దొంగలు కూడా నరకానికి పోతారు దొంగలు కూడా చేయకూడదు ఏకాట ఆడకూడదు దొంగతనం చేయకూడదు ఇంకా కూర్చోండి కూర్చోండి దొంగతనం చేయొచ్చా దొంగతనం చేయకూడదు కూర్చోండి
జరగండి జరగండి. పడిపోతాయి కొంటారు చెప్పాలా వద్దా? సైలెంట్ ఉండండి. చెప్పడం అది చెప్పడం అలా చేస్తారు. మాట్లాడండి మాట్లాడండి. మై లైఫ్ ఈరోజు నా జీవిత సాక్ష్యం గురించి ఒక్క నిమిషం చెప్పాను. నా జీవితం అంత చూడాలి కదా, ఏం లేదు, బుక్ అయింది చూడు, నా చేతిలో ఉందా బుక్కే కదా, చూడండి. నా జీవితం గురించి మీకు సాక్షి చెప్పాలనుకుంటున్నాను. నా జీవితం ఎట్లా ఉందంటే చూడండి, ఎట్లా ఉంది నా జీవితము. ఏంటది? నెమల్లాగా అతిశయము, సోమరితనము, కోపము, ఏముంది కోపం, ఇంకా అసూయ, ఇవన్నీ కూడా యేసు నమ్మని వారి జీవితాలు. మళ్ళీ చూస్తారా? చూడండి ఏముంది, ఆ నెమలంటే అతిశయం, అందమైన అతిశయం ఉంటుంది. తర్వాత తిండిపోతనం, కనుక తిండిపోతనము, నెక్స్ట్ సోమరితనము, ఇంకా కోపము, ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? యేసు ప్రభువాన్ని, యేసు నమ్మకం నా జీవితం అట్లా ఉంది. ఇప్పుడు యేసయ్య నమ్ముకున్న తర్వాత చూడండి యేసయ్య నా జీవితం ఎట్లా మార్చేశాడంటే పిల్లలు, చూడండి యేసయ్య చేశాడు నా జీవితాన్ని యేసయ్య మార్చేశాడు ఆయన సిలువ ద్వారా. అనగా అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను నేను ఒప్పుకున్న యేసయ్య దగ్గర నా పాపం అంతా సిలువ వేసా, నా పాపం అంతా నా రక్తం కడిగి ఆయన పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు నా జీవితం ఏమైపోయింది చూసారు పిల్లలు? యేసయ్య రక్తం ఉన్న మన పాపం పట్టుకుంటే ఎలా ఉంది చూసారా? యేసయ్య రక్తం మన పాపం పట్టుకుంటే ఎట్లా మన జీవితం అంతా కూడా తెల్లగా అయిపోయింది చూసారు పిల్లలు. కాబట్టి మళ్ళీ చెప్పంటారా, ఇట్లా పాడైపోయినటువంటి నా జీవితాన్ని యేసయ్య ఆయన సిలువ ద్వారా చూడండి, కనుక ఆయన సిలువ ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా ఆయన పడుకున్నాడు. ఎప్పుడైతే అలా కడగబడి ఇష్టపడతామో యేసయ్య రక్తం వాళ్ళ పాపాన్ని పడుకుంటారో వాళ్ళ జీవితం ఏమవుతుంది పిల్లలు? తెల్లగా అయిపోయింది. కానీ మరి మీ హృదయం తెల్ల కావాలా వద్దా? ఒప్పుకుంటారా లేదా? యేసయ్య దగ్గర ప్రార్థన చేశారు అనుకోండి, అలా యేసయ్య పాపాలు క్షమిస్తారు పిల్లలు. కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసాం ఆల్రెడీ. ఇంకెవరైనా సరే యేసును నమ్ముకోకపోతే యేసయ్య ఆ యొక్క జీవితం లాగా కోపము, అసూయ, సోమర్థం నా జీవితంలో ఉన్నాయి, మీరు అత్యంత కడుగుని ఒప్పుకున్నట్లయితే కడితే యేసయ్య మన హృదయాన్ని తెల్లగా మారుస్తాడు. కాబట్టి ప్రభు ఈ వాక్యాలు, ఈ సాక్ష్యాలన్నీ కూడా ప్రభు దీవించదు కాక. ఆమేన్. ఇప్పుడు అందరూ కూడా బయటకు వెళ్ళారంటే మరి అక్కడ భోజనం సిద్ధపడుతుంది అన్న చోట ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేద్దాం. మనుష్య చివరి ప్రార్థన చేస్తాం. 2 2 3 అనంతరం చూస్తున్నారు. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుందా? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు క్రీస్తు మా రక్షకుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి తండ్రి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, రక్షించుకున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఉదయ కాలం నుండి ఇంతవరకు మరి నెక్స్ట్ టైం వరకు ప్రభా నీ దాసుల ద్వారా మీరు ప్రభా చెప్పబడిన ప్రతి మాటని
పాటలు, కథలు, తండ్రి స్టోరీస్, ప్రతి విషయాన్ని మా పిల్లలు విన్నారు. వాటన్నింటినీ మరి జాగ్రత్తగా హృదయంలో దాచిపెట్టుకొని ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకున్నారో వారందరిని దీవించి ఆశీర్వదించి వారి కుడి చేతిని పట్టుకొని ప్రభావ వారిని మనంతా వరకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకై ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం కొరకే కూడా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. పిల్లలు మధ్యాహ్నం కూడా వీడియోస్ కావాలా వద్దా? మ్యాజికల్ కావాలా వద్దా? వెంటనే ఫోన్ చేసి వచ్చారంటే వెంటనే మొదలు పెట్టుకోండి, సరేనా? అందరు ఫోన్ చేసుకుని త్వరగా వచ్చేయండి.